తెలుగుదేశం జై తెలుగుదేశం, జై జై ఎన్టీఆర్. ఈరోజు 102 పుట్టినరోజు జరుపుకొని మన ఎన్టీ రామారావు గారు దిగ్విజయంగా 102 పుట్టినరోజు జరుపుకుంటున్నాము. మహానాడుకు ముందుకు వెళ్తున్నాము. మహానాడు సందర్భంగా ఈరోజు కార్యకర్తలమందరం కలిసి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడానికి వచ్చినాము. ఎన్టీ రామారావు గారు పథకాలు 2 రూపాయల బియ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆకట్టుకున్నారు. ఇటువంటి నాయకుడు మళ్ళీ పుడతాడని మనము ఆలోచించలేము. అటువంటి నాయకుడికి మనం ఈరోజు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహానాడు కడపలో జరుగుతున్నది. తండోపతండాలుగా మన నాయకులందరూ బయలుదేరి కార్యకర్తలు అందరూ కలిసి కార్యకర్తలకు ఒక ఇంట్లో పండుగగా చేసుకుంటున్నారు. ఈ పండుగను మనం అందరం కలిసి ఇంకా ఎన్నో పండుగలు చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఈ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలందరం వచ్చి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగినది. నా పేరు నాగార్జున చౌదరి, 24వ వార్డు ఇన్ఛార్జ్. ఎన్టీఆర్ అమర్ రహే. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటేనే పేద ప్రజలకు దేవుడు. ఆనాడు అందరికీ 2 రూపాయల కిలో బియ్యంతో ప్రజలందరినీ దగ్గరయ్యాడు. అలాగే బీసీలకు రాజకీయంగా చేతనవంతులు చేయడం జరిగింది. అలాగే తెలుగు ప్రజలంటే ప్రతి ఒక్క ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అలాగే విశ్వవిద్యాలయ నద సౌరభంగా అందరికీ సుపరిచితులే. అలాగే ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి పెన్షన్ కానివ్వండి, 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, బీసీలకు రాజ్యాధికారం కానీ ఇవన్నీ చేశారు. కనుక ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాటు యావత్ భారతదేశం కోరుకుంటుంది. జై ఎన్టీఆర్. నా పేరు పోలూరు అరుణాచ్ చౌదరి, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ రహే. మన చిరంజీవి నందమూరి నటరత్న తారక రామారావు గారి యొక్క 102వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మహానీయుల్ని మనం స్మరించుకుంటున్నాము. ఆ మహానుభావుడు ఎలలేని ప్రజలకు సేవలు అందించినారు. వారి యొక్క పథకాలను ఈ రోజుకి నేటికి అన్ని ప్రభుత్వాలు అవలంబింపజేసే విధంగా ఆయన మనకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నలుమూలల తెలుగుదేశం యొక్క కార్యకర్తల ఉత్సాహంతో ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని తండోపతండాలుగా లక్షలాదిగా తరలి వెళ్తున్నటువంటి జన సమూహంతో మహానాడు ప్రాంగణం పచ్చ తోరణాలతో దివ్యోపమానంగా వెలుగుతున్నది. ఆ మహానాయుడు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పథకాలను మున్ముందు ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిందిగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన యువ నాయకుడు కిషోరం అయినటువంటి లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి దార్శకత, అదేవిధంగా ఆయనటువంటి అనుభవము మన పార్టీకి ఎంతో ముందుకు పోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నది. ఆయనటువంటి మేధా విధానము ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన యొక్క ముందు చూపు విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఈ మహానాయకుడి యొక్క జయంతిని చాలా గ్రాండ్ గా పార్టీ ఆఫీస్ లో చేయడానికి మేము కార్యకర్తలం అందరము సమన్వయమైనాము. నా పేరు రాయవరపు లక్ష్మణరావు, కర్నూలు వార్డు ఇన్ఛార్జ్. ఈరోజు కీర్తిశేషులు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన యాక్చువల్గా ఒక కళాకారుడు, ఒక నట సార్వభౌముడు. ఆయన పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల వారి కొరకే పెట్టిండు. ఆయన ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కొరకు పట్టెడన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు. అయితే ఆయనకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన పార్టీ నాయకులకు అందరికి కూడా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి, ఇస్తేనే నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు వాళ్ళం అవుతాము. దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ దీని మీద దృష్టి పెట్టి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరూ హర్షించే రోజులు రావాలని
నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు షేక్ జిక్రియా బాషా, కర్నూలు పాణ్యం కాన్స్టిట్యుయెన్సీ, కల్లూరు.